హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ముందండి, సాటర్డే మార్నింగ్ మాట. టైం వచ్చేసి 7:30 అయింది. మార్నింగే వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టేసుకుని నేనైతే ఇంట్లో వర్క్ అంతా చేసేసుకున్నాను. అలాగే ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. ఈరోజు మేము సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ రోజు అయితే షూట్ చేశాను ఈ వీడియో. ఇంకా పెట్టడానికి అయితే అవ్వలేదు. అలాగే సంక్రాంతి అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు కూడా షూట్ చేసిన వీడియో. ఈ 2 వీడియోస్ కూడా వెళ్ళటం రావటం 2 కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డే ఫంక్షన్కి కూడా వెళ్ళానండి. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను, చూసేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ మొక్క ఏంటో మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మొక్కలన్నింటికి కూడా ఫుల్గా వాటర్ అయితే వేసేసానండి. 1 వీక్ వరకు రామ్ కదా అన్నట్టుగా. కానీ ఏదో కొంచెం చెమ్మైనా ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ పోసేస్తా అన్నట్టుగా వాటర్ ఎక్కువ పట్టేసాను అనమాట. సో అలాగే మిషన్కి బట్టలు కూడా వేసేసానండి. టైం వచ్చేసి 9 అలాగే అయ్యింది. అంటే ఈవినింగ్ వెళ్తాం కదా, బట్టలు పైన వేసేస్తే మిషన్లో బట్టలే కాబట్టి 2 అవర్స్లో ఎలాగా ఎండిపోతాయి అన్నట్టుగా మిషన్కి బట్టలు కూడా వేసేసాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఈ మొక్క ఏంటి అన్నాను కదా, బంగాళదుంప మొక్కలండి. నేనైతే ఈ మొక్కల్ని నిజంగానే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంట్లో చిన్నగా మొలకలు వచ్చేసిన బంగాళదుంపలు అయితే ఉన్నాయి. ఈ మధ్య ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలు అసలు తినకూడదు, క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు అనేసి నేనైతే ఇంకెందుకులే అనేసి మొక్కల్లో పెట్టేశానండి. ఎప్పుడు కూడా ఇలా మొక్కలు వచ్చేంత వరకు ఉంచను. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 2 డేస్లో వచ్చేస్తాం కదా అన్నట్టుగా వెళ్ళానండి. సో అనుకోకుండా ఒక 1 వీక్ పైనే ఉండిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వలన. అది కూడా 2025లో మాట, డిసెంబర్లోని. సో ఇంక అప్పుడైతే బంగాళదుంపలు ఇలాంటివి ఇంట్లో ఉండిపోయాయి. అవి మొక్కల కింద వచ్చేసాయి. ఇంక సర్లే, ఇంకా మనం వచ్చిన తర్వాత వాటిని వండుకోకూడదని తెలిసాక వండుకోం కదా, వాటిని ఈ మొక్కల్లో వేసేసానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే బంగాళదుంపలని తవ్వి కూడా నేను మట్టిలో కప్పట్లేదు, జస్ట్ అలా పడేసాను అంతే. అయినప్పటికీ కూడా మొక్కలైతే భలే వచ్చాయండి. ఇంకొకటి, ఏవైనా కాయగూరలు కట్ చేసినప్పుడు వేస్టేజ్ వస్తుంది కదా, అవి నెక్స్ట్ కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ తెచ్చి ఇలా మొక్కల్లోనే వేసేస్తానండి. ఇక్కడ మొక్కలు ఏమి లేనప్పటికీ కూడా ఆ మట్టి బలంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ మొక్కలు వేసినా బాగుంటది కదా అన్నట్టుగా ఇంతకు ముందు మొక్కలు వేసాను, అవన్నీ పోనీలేండి. అలాగే ఆకుకూరలాగా గుజ్జిగా చిన్న చిన్న మొక్కలు వచ్చేసి ఉన్నాయి కదా, అవేంటో మీలో ఎవరికైనా తెలుసా? అవి కూడా నేను వేయాలని వేయలేదు, ఏమేస్తే ఆ మొక్కలు వచ్చాయో వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా 2 డేస్ ముందు నుంచి కూడా అన్నీ ఖాళీ చేసుకుంటూ వచ్చేసానండి. ఇంకా బాక్సెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అలా అయ్యిందండి. లంచ్ అయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఈ డబ్బాలు ఇవన్నీ కూడా ఆరిపోయాయి, మూతలు పెట్టేసి ఏ ప్లేస్లో అవి అక్కడ పెట్టేయాలన్నమాట. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక గిన్నెలన్నీ కూడా తోమ పెట్టేశానండి. ఇంకా కుకింగ్ చేయటం, నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్స్ ఇవన్నీ కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఏదో ఒకటి అలా సర్దుతూనే ఉంటానండి. ఏదో ఎల్లు ఉండేది 1 వీక్ 10 డేస్ అయినప్పటికీ కూడా నెలలు రాని వాళ్ళు ఉంటారు కదా, అలా సర్దుతానండి. ఇంకా వాషింగ్ మిషన్ కలెక్షన్ తీసేసి లోపడైతే పెట్టేశానండి. ఇంకా అంటే బయట ఉంటే ఎక్కువ రోజులు కాబట్టి ఎండ తగిలేస్తుంది, నెక్స్ట్ దుమ్ము కూడా పడిపోతుంది. సో అందుకే ఇంకా లోపల పెట్టేశాను. ఇంక గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను కదా, వాటిపైన ఇలా టవల్ అయితే వేసి పెట్టేశాను. సో ఇక్కడ చూడండి, వాషింగ్ మిషన్ తీసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో, ఖాళీగా మొత్తం అంతా కూడా బాల్కనీ. సో అక్కడ కవర్ వచ్చేసి ట్యాప్కి పూజకి సంబంధించినవన్నీ కూడా కవర్లో వేస్తానండి, పువ్వులు అవి ఇవి అన్నట్టు అవన్నీ తీసుకువెళ్ళాలి కాల్లో కలపడానికి. ఇంకా బాల్కనీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. అంటే ఇంకా వాషింగ్ మిషన్ కిందకి మురికిగా అంతా పేరుకుపోద్దండి. ఇంకా అక్కడ మిషన్ అయితే తీసి లోపల పెట్టేశాను కదా కిచెన్లో, ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను. మేమైతే రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయామండి. టైం వచ్చేసి 5:30కి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మొత్తం అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. స్టేషన్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మంచిగా కడుతున్నారు. ఇలా చూస్తుంటే వైజాగ్ రైల్వే స్టేషన్ మీద కూడా ఇది బాగా కడుతున్నారండి. సో మొత్తం అంతా కూడా రోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వేశారు. ఇంతకు ముందు అయితే చిన్న రైల్వే స్టేషన్ అండి, ఇప్పుడు అదే కదా, ఇప్పుడైతే దాని మీద 3 ఇంతలు పెంచేశారు మొత్తం. ఇంతకు ముందు ఇప్పుడు ఇక్కడ అన్ని బైక్స్ వెళ్తున్నాయి కదా, ఇటు ఆటోస్ కూడా వెళ్ళేవండి. కరెక్ట్గా మనం టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే ఆటో ఆగేది. సో ఇప్పుడు అలా కాకుండా అక్కడ రాడ్స్ అయితే పెట్టేశారు. చాలా సంవత్సరాలు అవుతుందిలేండి అవి పెట్టేసి. అప్పటి నుండి కూడా ఆటోస్ అయితే రావటం లేదు, లేకుంటే ఇక్కడి వరకు ఆటో అయితే వచ్చేదండి. ఇక్కడ
అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళేవారు. ఇప్పుడైతే బైకే తెచ్చుకోవాలి తప్ప ఆటోస్ రాకుండా చేసేసారు. వాళ్ళది ఒక వెహికల్ అయితే ఉంటుంది, డ్రాపింగ్ వెహికల్, అదైతే వస్తుందన్నమాట అండి. సో అలాగే ఇంకా ట్రైన్ అయితే ఆ రోజు చాలా రష్గా ఉంది. ఆ వీకెండ్ కాబట్టి నెక్స్ట్ ఇంకా సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు ఇంక అందరూ ఉంటారు కదండి. సో ఇంక రైల్వే స్టేషన్ అంతా కూడా కళకళలాడిపోతుంది. అప్పుడే ఈ ట్రైన్ అయితే వచ్చిందండి. ఈ ట్రైన్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఇది కాకినాడ వెళ్తుంది అన్నమాట. నాకు ఈ ట్రైన్ చూస్తే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తుందండి. అంత ఖాళీగా సీట్స్ అవన్నీ కూడా భలే ఉంటుంది. కానీ ఈ ట్రైన్ చాలా లేట్గా వెళ్తుందండి. దీనికంటే వెనకాల వచ్చే గోదావరి మాకు 8:30 అవుతుందో కనపర్తి వెళ్ళిపోద్ది. కానీ ఇదైతే ఇంకా దారిలోనే ఉంటుంది. దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరినప్పటికీ కూడా ట్రైన్ అయితే చూడడానికి సేమ్ లోకల్ ట్రైన్లా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ట్రైన్ వెళ్ళిన 20 మినిట్స్కి మా ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయిందండి. ఇంకా అటున్న వాళ్ళు ఇటు, ఇటున్న వాళ్ళు అటు అన్నట్టుగా తిరుగుతున్నారు. అంటే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, ముందు మామూలుగా వచ్చేస్తారు, ఏ బోగి ఎక్కడ వస్తుందో తెలియదు కదా. సో ఫైనల్గా ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్లో ఈ రేగుపళ్ళు అయితే అమ్ముతున్నారండి. వీళ్ళైతే డోర్ దగ్గర కూర్చున్నారు. వీళ్ళు ఎక్కడ ఎక్కారో నాకు తెలియదు. సో కరెక్ట్గా తునొచ్చిన తర్వాత వేరే ఫ్యామిలీ ఎక్కారండి. వాళ్ళకి రిజర్వేషన్ కాదండి, పాపని ఎత్తుకుని నుంచున్నారు. ఆ పాప అయితే నా మేంచి మొత్తం కక్కేసిందండి. పైనుంచి ఏంటి ఇలా పడుతుందని చూతుల్లోకి ఆ పాప నోట్లోంచి వాంతి వచ్చేస్తుంది. మొత్తం డ్రెస్ నిండా పడిపోయింది. వాష్ చేసుకోవడానికి అని వెళ్ళాను. ఈ లోపు నాకు అక్కడ రేగుబళ్ళు వాళ్ళు కనిపించారండి. ఇంకా వాష్ చేసుకో వస్తూ వాళ్ళ రేగుబళ్ళు అయితే తీసుకున్నాను. ఈ రేగుబళ్ళు చాలా బాగుంటాయండి. గంగా రేగుబళ్ళు, నార్మల్ రేగుబళ్ళు లాగా ఇవి జ్యూసీగా అయితే ఉండవండి. కొంచెం మనకి యాపిల్ ఎలా ఉంటుంది లోపల అలా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఇవి. సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. మనం బయట కంటే కూడా వీళ్ళ దగ్గర 20 రూపీస్ తక్కువ మాట ఈ రేగుబళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర రేగుబళ్ళు అయితే తీసుకొచ్చాను. పాప కక్కుతం కాదు కానీ నాకైతే ఈ రేగుబళ్ళ వాళ్ళు కనిపించారండి. ఈ రేగుబళ్ళు కూడా ఇంకా ఆపి వీడియోలోకి రామ్మ అనుకుంటున్నారా అంటే నేను చెప్పే మ్యాటర్ ఒకటి, ఇక్కడ చూసి వీడియో ఒకటి కదా. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సండే రోజు. చెప్పాను కదండి ఊరికి ఒక రోజు ముందే వచ్చేస్తాము అనేసి, అంటే నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనేసి. అది ఈ ఫంక్షనేనండి. మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఓనీ ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్ కోసం అనేసి 1 డే ముందు వచ్చేసాము. లేకుంటే సండే రోజు ఈవినింగ్ అయితే వద్దాం అనుకున్నామండి సంక్రాంతికి. ఈ ఫంక్షన్ వీడియో అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఈ వీడియో అంతా కూడా నేను షూట్ చేయలేదు. మా చుట్టాల అబ్బాయిని అయితే షూట్ చేయమన్నానండి. వాడికి తెలియదు కదా, షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసేసాడు మొత్తం అంతా కూడా. ఇంకా సర్లే షార్ట్ వీడియోస్ కింద అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ లెంత్ ఉందండి. సర్లే ఇంకా ఫుల్ వీడియో కిందే పెడదాము, షార్ట్ వీడియో కింద షార్ట్ కింద ఏదైనా పెడదాంలే అన్నట్టుగా ఇంకా మొత్తం ఈ వీడియోలోనే ఆ షార్ట్ వీడియో కింద తీసింది కూడా యాడ్ చేసేసానండి. అందుకే వీడియో మొత్తం స్క్రీన్ అంతా ఉండదు. 2 సైడ్స్ కూడా ప్లేన్ వచ్చేసి మధ్యలో వరకునే వీడియో అన్నది కొంచెంగా ప్లే అవుతుందండి మీరు చూసినట్లయితే. సో అందుకే అలా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాయ్ చెప్తున్నారు కదా అందరూ. వీళ్ళందరినీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు చూసారు కదా, మా హస్బెండ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు, వాళ్ళ వైఫ్స్ మాట. వాళ్ళందరం కూర్చుని అంటే చాలా రోజులు కలుసుకున్నాం కదా, మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వీళ్ళని మీరు చూసే ఉంటారు. లాస్ట్ టైం అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ మాట వాళ్ళ సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో అప్పుడు మీరు చూస్తారు ఆ వీడియోస్లోని వాళ్ళే మాట. ఇక్కడ హాయ్ చెప్పంటే అలా వీడియోకి హాయ్ చెప్తున్నారు. ఈ అమ్మాయితే ఓనీ ఫంక్షన్ అండి. సో ఇంక ఈ అమ్మాయికి అయితే అక్షంతలు వేద్దాం కదనేసి మేమందరం ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. అక్షంతలు వేసే తర్వాత స్టేజ్ దిగుతుంటే షార్ట్ వీడియో కోసం అనేసి చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయమన్నాను. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో కింద సాంగ్ పెట్టి పోస్ట్ చేశానండి. చాలా మంది చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియోస్లో చూడండి. సాంగ్తో చూస్తే చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే ఈ ఫంక్షన్లో అనుకోకుండా ఒక యూట్యూబర్ని కూడా కలిసానండి. తను చాలా మందికి తెలుసు, సాయి స్వామి వాళ్ళనమాట. సో తనైతే చాలా బాగా మాట్లాడింది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇద్దరు తోటికోడలన్నమాట. సేమ్ సారీస్ అయితే కట్టుకున్నారు కదా. తను నా చిన్ననాటి స్నేహితురాలండి. ముగ్గురం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తినే సాయి మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో, తిన్న కూడా కలిసాను. చాలా హ్యాపీగా అనిపించింది, బాగా మాట్లాడారు తను కూడాని. సో తనతో కూడా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. తన ఛానల్లో కూడా నేనున్న వీడియో పోస్ట్ చేసింది. సో అలాగే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అమ్మ వచ్చేసి అటుకులకి వడ్లయితే నానపోస్తుందంట, వాటినైతే క్లీన్ చేస్తుందండి. ఇవి క్లీన్ చేయటం చాలా కష్టం. నార్మల్గా బియ్యం కడగటం వేరు, ఈ వడ్లు కడగటం అంటే వేరండి. బియ్యం నలిపి అదే మనం ఇలా చేతితో నలిపి కడిగినప్పటికీ కూడా మన చేతులకు అంతగా గుచ్చుకోవు. కానీ ధాన్యం అలా కాదు, చివరన ముట్టుల్లా ఉంటాయి కదా, అవి చేతుల్లో గుచ్చుకుంటాయి. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. అటుకులకేమో 4-5 కుంచాలు వేసుకుంటామేమో. ఇలా కొద్దిగా వేసి క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. ఆ వాటర్ కూడా తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేయాలి. అంటే మనం వేసినప్పుడు మురిగ్గా ఉన్నాయి కదా, తర్వాత మన వాటర్లో ధాన్యం వేసామంటే అంటే క్లీన్ చేయగా తర్వాత వాటర్లో ధాన్యం వేస్తాం కదా, వేసినప్పుడు మనకు అడుగునున్న ధాన్యం క్లారిటీగా కనిపించాలండి. కాలువల్లో చూసారా చేపలు ఎంత నీట్గా కనిపిస్తాయి, అడుగునున్న రాళ్ళు కూడా కనిపిస్తాయి. వాటరు
నీట్‌గా ఉంటే అలా కనిపించేంత వరకు కడిగితేనే మనకి అటుకులు తెల్లగా వస్తాయండి. లేకుంటే అటుకులు మురుగ్గా, ఆ టేస్ట్ కూడా కమ్మదనం లేకుండా ఏదోలా అనిపిస్తది. సో, ఇక్కడ మీరు చూసారు కదా! ఇలా తెల్లగా కడిగిన తర్వాత ఆ ధాన్యాన్ని అంటే తెల్లగా అంటే ధాన్యం తెల్లగా రావులెండి. మళ్ళీ కొద్దిమందికి డౌట్స్ రావచ్చు. ధాన్యం ఎక్కడ తెల్లగొస్తాయమ్మా అనేసి. వాటర్‌లో ధాన్యం క్లారిటీగా కనిపించేంత వరకు క్లీన్ చేసి ఆ తర్వాత ఇలా జల్లెడలో వేసుకొని నీళ్లు వాడిన తర్వాత ఇంకొక బస్తా మీద వేసుకొని మొత్తం నీళ్ళంతా పోయాక వీటిని తీసుకువెళ్ళి మిల్లు దగ్గర ఇస్తారండి. మా సైడు అటుకులు ఆడడానికి ప్రత్యేకంగా మిల్లులైతే ఉంటాయి. అక్కడైతే ఇస్తారు. ఇప్పుడు పండగ నెల పట్టినప్పుడు కాడి నుంచి కూడా మనకి డైలీ అటుకులైతే ఆడతారు. నార్మల్ డేస్‌లో అయితే శనివారం నాడే ఆడతారంటండి. సో, చూసారు కదా! అటుకులే కదా అనుకుంటాం ఎంత ప్రాసెస్ ఉందో. ఇంకా తక్కువ కాబట్టి కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో నానపెట్టుకుంటే అవి కడగడానికి గంటలు గంటలు పడతాయి. సో, ఇక్కడ మీరు చూసేది ఆవు జున్నండి. మా ఇంటి పక్క అనసూయ అమ్మమ్మ వాళ్ళకి ఆవైతే ఈనిందంట. సో, పాలైతే ఇచ్చారు. అవైతే ఏంటంటే మరీ గట్టిగా అవ్వవు. ఆవు పాలు కాబట్టంట అమ్మ ఇంట్లో జున్ను పాలుంటే అవి ఇవి మిక్స్ చేసి చేసిందండి. ఇంక జున్నుంది. ఎంత బాగుందోనండి. కలర్ కూడా చూసారు కదా! ఆవు పాలు కాబట్టి థిక్ కలర్‌లో అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో, ఇంక మధ్యలో సంక్రాంతి వీడియోస్ అన్నీ మీరు చూసారు కదా! ఇప్పటి వరకు సంక్రాంతి ముందు వీడియోస్ అండి ఇవి. ఇంక సంక్రాంతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఊరికి వెళ్ళిపోతాము అన్న ముందు రోజు తీసిన వీడియో క్లిప్పింగ్ అండి ఇది. మా ఊరు పక్కనే ఉన్న చెల్లూరైతే వెళ్ళాము. ఈ ఊరు పక్కనేనండి మొన్న పులైతే వచ్చింది కదా! పట్టుకున్నారు కదా! కోరమనపురమో ఏదో ఊరి పేరు చెప్పారు. మనకు అటు సైడ్ తెలీదులెండి. ఒక చెల్లూరు వరకునే తెలుసు. ఆ ఊర్లో అయితే మొన్న పెద్ద పులొచ్చింది కదా! సో, ఆ పక్క ఊరికే వెళ్ళాము. ఇప్పుడు చేలుకి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కదా! ఆ బుక్ అయితే తెచ్చుకోవడానికి. అప్పుడు ఒక వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. పులి అంతా ఇంత హడావుడి చేయలేదు కదండీ! ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఇంకా మనం పోస్ట్ చేయలేదు కానీ, అలాగే ఇక్కడొచ్చేసి ఇంకా రేపు ఊరికైతే వెళ్ళిపోతాం కదా! అమ్మ అయితే ఎగ్ కేక్స్ చేసుకోమంది. సో, వాటి కోసం అనేసి ఇక్కడ ఒక 15 ఎగ్స్ అలాగే వెన్నపూస వేసి మొత్తం అంతా కూడా పంచదార వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక 4, 5 టైమ్స్ కింద అంటే కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టేస్తే మంచి క్రీమీగా వస్తుంది. కేక్ కూడా చాలా బావుంటుందండి. నార్మల్‌గా మనం కలిపిన కేక్ మిక్స్ కంటా కూడా ఇలా మిక్సీ పట్టేసిందయితే మంచి క్రీమీగా వస్తుంది. కేక్స్ కూడా చాలా బావుంటున్నాయండి ఫాన్సెస్ లాగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా కలిపేసి మిక్సీ పట్టేసాను. అందులో మైదా కొంచెం బొంబాయి రవ్వ అయితే మిక్స్ చేశానండి. సో, ఎలా చేశానన్నది షార్ట్ వీడియో ఫుల్ షూట్ చేశాను. అందులో మీతో షేర్ చేసుకుంటాను. సంక్రాంతి ముందైతే కేక్స్ చేసుకోలేదండి. ఎందుకంటే ఇంక వెళ్ళే ముందు చేసుకుందాము. సంక్రాంతి టైంలో ఇంకా 3 డేస్ కూడా ఉపవాసాలే కదా అన్నట్టుగా. సో, అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మ ఎప్పుడు కూడా ఈ కేక్స్ అయితే ఇలా కప్పుల్లోనే ఎక్కువ చేస్తది. పిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి ఇవి వచ్చేసి పోపుల బాక్స్ ఉంటది కదా! ఇది సేమిండి పోపుల బాక్స్ అండి. ఇవైతే ఇప్పుడు రావటం లేదండి. ఈ పోపుల బాక్స్ అయితే 45 సంవత్సరాలు అవుతదంటండి. అప్పుడు కొనుక్కుందంట అమ్మ. అప్పుడొచ్చేసి ఇది రూ. 50 అండి. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈ బాక్స్ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడైతే స్టీల్ అని, ప్లాస్టిక్ అని లేక నెక్స్ట్ ఇదేంటి ఇత్తడివి కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి. కానీ సేవండివి వాడకూడదు అంటున్నారు. కానీ ఇవైతే భలే యూజ్ అవుతాయండి. కేక్స్‌కి అయితే సేవండిది అంటుకోకుండా ఉంటదన్నమాట. ఇలా కేక్స్ చేసుకోవడానికి సేవండి కప్పులు కూడా అమ్ముతారండి. కానీ వాటికంటా కూడా ఈ పోపుల బాక్స్‌లోనే కరెక్ట్‌గా ఉంటాయి మనకి. ఎందుకంటే మూత అంతా కూడా కరెక్ట్‌గా సెట్ అవుద్ది కాబట్టి కేకులు చూసారా ఎంత బాగా వచ్చాయో. అమ్మ అయితే ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తుందండి. ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై చెల్లో నేను చేస్తాము. కానీ ఇక్కడ అమ్మని మా చిన్నతనంలో చేసే చికెన్ ఫ్రై అయితే చేయమన్నాము. అదేనండి పచ్చికారం నూరి చేస్తారు కదా! 90 కిడ్స్‌కి బాగా తెలుసు అప్పట్లో చికెన్ ఫ్రై అంటే. ప్రతి ఒక్కరు ఈ విధంగానే చేసుకునేవారండి. ఇప్పుడంటే రకరకాల చికెన్ ఫ్రైలు చేస్తున్నారు కానీ. సో, అలాగే ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అయితే కోస్తున్నానండి. నెక్స్ట్ మాట ఇంక మేము ఊరెళ్తాం కదా! ఈరోజు. ఊరెళ్ళే ముందు చిక్కుడుకాయలు అయితే కోసుకుంటున్నాము. అది కూడా రథసప్తమి రోజు ఈ చిక్కుడుకాయలతో రథం అయితే చేస్తాం కదా! ఇదేంటక్క రథసప్తమి అయిపోయింది కదా అనుకోవచ్చు. అయిపోయిందిలెండి. ఈ వీడియోస్ అన్నీ కూడా సంక్రాంతి అయిన తర్వాత షూట్ చేసినవి క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశానని చెప్పాను కదా! సో, ఇంకా ఈ చిక్కుడుకాయలండి నాటుకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా కూరకు కూడా ఉంటాయి కదా అన్నట్టుగా కొన్ని ఎక్కువే కోసుకున్నాను. మా ఇంటి పక్క సైట్ ఉంటది కదా! అక్కడ భాగ్య అమ్మమ్మ చిక్కుడు పాదయితే పెట్టిందన్నమాట. సో, అలాగే ఇంకా ఇవన్నీ కూడా సంక్రాంతికి చేసిన పిండి వంటలండి. ఇప్పుడు ఇంక ఊరెళ్తాం కదా! అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే జంతికలు, నెక్స్ట్ చెక్కుడాలు, అరిసెలు, సల్లగుత్తులు అదే చల్లగుత్తలంటే గులాబీ పూలంటారండి చాలామంది. అవి ఏంటంటే మనం కవర్స్‌లో పెట్టామనుకోండి ముక్క ముక్కలైపోతాయి ఇవన్నీ కూడాని. వాటికి మనకి బరువైనప్పటికి, లగేజీ అయినప్పటికీ కూడా వాటిల్ని డబ్బాల్లోనైతే ప్యాక్ చేయాలండి. అవన్నీ కూడా అమ్మ అయితే డబ్బాల్లో సర్ది పెట్టేసింది. సో, పూతరేకులు, నెక్స్ట్ పాకుండలు,
కొన్ని ఉంటాయి కదా! ఇంకా ఇలాంటివి. అలాంటివి ఏంటంటే మనం కవర్స్‌లో వేసి ముడిపెట్టినప్పటికి కూడా కొంచెం నలుగుతాయి తప్ప మనకి ముక్కలు అవ్వవండి. అలాంటివన్నీ కూడా ఇలా కవర్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మరీ డబ్బాలనుకోండి మనం వెళ్ళేది ట్రైన్‌లోని. ఇన్ని లగేజీలతో ట్రైన్ ఎక్కాలన్నా, దిగాలన్నా, ట్రైన్‌లో ఇవన్నీ పెట్టాలన్నా చాలా కష్టంగా ఉంటది కదా! అందుకే వీలుని బట్టి సర్దుకుంటున్నానండి. సో, అలాగే మామూలు టైంలో అనుకోండి ట్రైన్‌లు కొంచెం ఖాళీగానే ఉంటాయి. ఇంక ఈ సంక్రాంతి ముందు, సంక్రాంతి తర్వాత ట్రైన్స్ అసల ఖాళీ ఉండదండి. ఎళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి లగేజీలయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, దానివల్ల మనం లగేజీలు ఎంత వీలైతే అంత తక్కువగా సర్దుకుంటే బెస్ట్ అనిపిచ్చిందండి. ఇంకా నాకు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే అరిసెలు, గోరుమిటీలు, ఇంకొక రెసిపీ ఏంటో గాని చేసిందండి అమ్మ. ఆ 3 కూడా నేను సంక్రాంతికి ముందుగానే ఇంటికైతే పట్టుకు వెళ్ళిపోయాను. సో, అంటే సంక్రాంతికి ముందే చేస్తాం కదా అవి. సో, అప్పుడు తీసుకువెళ్ళిపోయాను. మిగతావన్నీ ఇవే మాట. ఇంకా అరిసెలు ఇవైతే ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అరిసెలు ఉత్తే ముక్కలైపోతాయి కదా! అవైతే లేవులెండి. ఇంకా ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ అయితే సర్దుకున్నాను. వీటిల పైన ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే పెట్టేసానండి. రవ్వుండలు, సున్నుండలు, కోవాలు, మైసూర్పాకు ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా పెట్టేసాను. ఇంక ఈ సన్నపు జంతికలు ఇలాంటివైతే ఖచ్చితంగా డబ్బాల్లోనే పెట్టాలండి. ఇక్కడ చూసారా సున్నుండలు, ఈ రవ్వుండలు, పాకుండలు ఇవన్నీ కూడా కవర్‌లోనే పెట్టాను కదా! అవి జాయిగా ఆ జంతికలు ఆటిల పైన అయితే పెట్టేసానండి. అలా పెట్టేస్తే కొంచెం కదలకుండా ఉంటాయి. అడుగున ఇవి కూడా ఇప్పుడు చెక్కడాలు ఇలాంటివనుకోండి కొంచెం గట్టిగానే ఉంటాయి కదా! డబ్బాలతో కాబట్టి. ఫైనల్‌గా అన్నీ సర్దుకొని మేము అనపత్తి రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసామండి. ఇప్పుడు ప్రతి చోట రైల్వే స్టేషన్స్ అయితే బాగా చేస్తున్నారు కదా! ఇంతకుముందు ఇది కూడా చిన్న రైల్వే స్టేషన్ అయితే ఉండేదండి. ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసి స్టేషన్ అయితే చాలా చేస్తున్నారు. లిఫ్ట్ కూడా పెట్టారండి. సో, చాలా బావుంది. ఇంతకుముందు మాకు జన్మభూమి అయితే ఆల్ట్ ఉండేది కాదండి. మేము ఈ టైంలో జర్నీ చేయాలంటే అంటే మాకు మార్నింగ్ 9 ఆఫ్టర్‌నూన్ 12 వరకు ట్రైన్స్ అయితే ఉండేవండి అనపర్తి నుంచి వైజాగ్‌కి వెళ్ళడానికి. సో, ఇంక తర్వాత మళ్ళీ ట్రైన్స్ అన్నవి ఏమీ ఉండేవి కాదు. మిడ్‌నైట్ ఎప్పుడో ఒక ట్రైన్ ఉన్నట్టుంది. అది కూడా నాకు అంతగా తెలీదులెండి. సో, ఇంక ఈ టైంలో అంటే ఈవినింగ్ 5 ఆ టైంకి మేము వైజాగ్‌కి వెళ్ళాలంటే కనుక సామర్లకోట వెళ్ళి జన్మభూమి ట్రైన్ అయితే ఎక్కేవాళ్ళమండి. లేకుంటే 6 ఆ టైంకి ద్వారపూడిలో ఇంకొక ట్రైన్ ఏదో ఉంటది. దానికి వెళ్ళేవాళ్ళమండి. ఆ ట్రైన్‌కి తక్కువేళ అది పెద్దగా బాగోదు ఆ ట్రైను. రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేము. సో, అలాగే ఇంకా జన్మభూమికైతే 3కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎళ్ళవలసొచ్చేదండి. బస్ జర్నీ చాలా చిరాకుగా అనిపించేది. అది కూడా 1 అవర్ ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరవలసొచ్చేది. సో, ఇప్పుడు ఆ శ్రమ లేకుండా మాకు జన్మభూమి కూడా ఆగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! జన్మభూమి ఆల్ట్ ఇచ్చినప్పుడు షూట్ చేసిన వీడియో అండి. చాలామంది షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అన్నట్టుగా చాలా వీడియోస్ పోస్ట్ చేశారు. సో, ఇంకెందుకులే అనేసి మన ఛానల్‌లో నేనైతే అప్పుడు పోస్ట్ చేయలేదండి. మనం ఎప్పుడైతే ఎక్కుతామో అప్పుడే ఈ వీడియో అన్నది పోస్ట్ చేద్దాము అన్నట్టు. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి. అది కూడా మొన్న సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా! రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు జన్మభూమికే అయితే వచ్చాము. ఫస్ట్ టైం అండి ఆ టైంలో ఇలా వైజాగ్ వచ్చే ట్రైను అనపత్తిలో ఎక్కడం. సో, అంటే ఇలా తిరుపతి వెళ్ళడానికి నెక్స్ట్ విజయవాడ వెళ్ళడానికి ఆ టైంలో చాలా ట్రైన్స్ ఉంటాయి. కానీ ఇలా వైజాగ్ వెళ్ళే ట్రైన్ అయితే ఇదే జన్మభూమి అండి. సో, ఈ జన్మభూమిని ఆల్ట్ ఇచ్చే రోజైతే చూసారు కదా! మొత్తం అనపత్తి చేసినంతా కూడా ఇలా పూలతో డెకరేషన్ అయితే చేసి చాలా బాగా అయితే చేశారండి. సో, అప్పుడు వీడియో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు ట్రైన్‌లో వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఈ వీడియో వచ్చేసి ఇంక సంక్రాంతి అయిన తర్వాత మేము 3 డేస్‌కి మళ్ళీ ఊరైతే వెళ్ళాము. రథసప్తమికి. ఇంకా రథసప్తమి అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ట్రైన్స్ చూసారా ఎంత ఖాళీగా ఉందో మొత్తం అంతా కూడాని. మేము సంక్రాంతికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా ట్రైన్ అయితే చాలా రష్‌గా ఉందండి. ఒక రిజర్వేషన్ ముందుగా కూడా దొరకలేవు. తత్కాల్ అయితే చేపించుకెళ్ళొచ్చాము. సో, కానీ ఇప్పుడు చూసారా ట్రైన్ అయితే పడుకొస్తున్నారు సీట్‌కి ఒక్కొక్కళ్ళు చొప్పున భలే అనిపించింది. మొత్తం ఖాళీగా ఉందండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! దువ్వాడ రైల్వే స్టేషన్‌కి అయితే వర్క్స్ జరుగుతున్నాయని చెప్పాను. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంటికొచ్చిన తర్వాత వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.